హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఈస్ తేజ అండి. ఐ హోప్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నైట్ బాబుకి హోంవర్క్ చేయిస్తున్నాను. ప్యారెట్ ఎక్కడుంది? ఇక్కడ. పీ ఎక్కడుంది? ఇవంతా పీనే. ఇప్పుడు నువ్వు రాసేవన్నీ పీనే. ఓకే, స్కూల్లో కొన్ని యాక్టివిటీస్ బాగానే నేర్పిస్తున్నారు. ఏదో ఒక యాక్టివిటీస్ నేర్చుకొస్తున్నాడు. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ అండి. బాబుని నేను ప్లే గ్రూప్, నర్సరీ ఇలాంటివి ఏవి వేయలేదు. డైరెక్ట్గా PP1 LKGకే వేసాను అనమాట. సో ఇక్కడ మెడిటేషన్ చేపిస్తున్నారంట, యోగా, సైక్లింగ్, సిట్టింగ్ పొజిషన్ ఇవన్నీ చేపిస్తున్నారంట. సో అలాగే వీడియో తీస్తావా మమ్మీ అని అడిగితే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశానండి. ఇంకొకటి ఏంటంటే, అలాగే మేమందరూ ఇలా ప్లాన్ చేసాము. మరి మీరైతే ఏం ప్లాన్ చేశారు ఏంటి నాకు కమెంట్లో కమెంట్ చేయండి. మా అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరూ ఆల్మోస్ట్ వర్కింగే అండి. హోమ్ మేకర్స్ తక్కువ అనమాట. ఒక 3-4 మెంబర్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళు అదే వినాయకుడిని కూర్చోబెడతాం. మేము లాస్ట్ ఇయర్ అపార్ట్మెంట్లో కూర్చోబెట్టామన్నమాట. సో ఈ ఇయర్ కూడా కూర్చోబెడుతున్నారు కాబట్టి వినాయకుడిని ఎప్పుడు తెచ్చుకోవాలి. ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ఇవాళ మండే మార్నింగ్ తీసుకొచ్చేసారు. ఇంకా పూజ విషయానికి వస్తే, ఫస్ట్ డే పూజలో పూజారులు వస్తారు కదా. సో ఎవరు కూర్చోవాలి ఏంటి, ఏం ప్రసాదాలు చేయాలి, అలాగే ఫ్లవర్ డెకరేషన్ చేద్దామా లేదా బయట ఇద్దామా, బయట స్వామివారి కోసం పూలు అన్నీ తీసుకొస్తాం కదా లేదా అక్కడే తెచ్చుకుందామా. యాక్చువల్లీ లింగంపల్లిలో కాస్ట్ బాగానే ఉన్నాయండి. అక్కడ కూడా మార్కెట్లో ఏమీ తక్కువేం లేవు. మార్కెట్లో అయినా సరే బయట అయినా సరే సేమ్ ఫ్లవర్ కాస్ట్ ఉన్నాయన్నమాట. అందులోనూ వర్కింగ్ డేస్లో ఫెస్టివల్ వచ్చింది కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం వర్కింగ్ ఉమెన్స్ కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క చేస్తేనే ఆ పనులన్నీ అవుతాయి. ఒక్కొక్కరే చేయలేరు కదా. సో అలా ఇలాంటివన్నీ డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. సో మీరందరూ ఏం డిసైడ్ అయ్యారు? అలాగే ప్రసాదాలు ఒక్కొక్కరు పూజలో ఒక్కొక్క 3 జంటలు కూర్చునేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ప్రసాదాలు కూడా మామూలుగా మనం ఏం చేస్తాం, ప్రసాదాలు అంటే పులిహోర, శనగలు ఇలాంటివే కదా. సో అలాంటివే నైవేద్యాలు కూడా ప్లాన్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ ఏంటి, అదే ఏం వీడియో కంటిన్యూషన్ ఏంటి అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ పాపకి చపాతీ, పన్నీర్ కర్రీ చాలా ఇష్టము. అందులో ఈ శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ కూడా మేము ఏం తెచ్చుకోలేదు కదా ఇంట్లోకి. పిల్లలు కూడా ఏమీ అడగట్లేదు. అయితే ఇంకా నేను ఇంకొక 2 వీక్స్ ప్లీజ్ అండి, సప్త శనివారాల వ్రతం ఇంకా 2 వీక్స్ ఉంది. అది అయిపోయేదాకా ఆగండి అని రిక్వెస్ట్ చేస్తాను మా హస్బెండ్కి. మామూలుగా అయితే శ్రావణ మాసం మాత్రమే ఉంటారు. సరేలే అనేసి తను కూడా గమ్మున అయిపోయాడు పాపం. ఇంకా ఇలా పాప్కార్న్ చేశానండి. అలాగే చపాతీ, పన్నీర్ కర్రీ చేశాను. మా పాపకి 3 బాక్సులు కట్టాలన్నమాట. 2 స్నాక్స్, 1 లంచ్, ఇంకా మార్నింగ్ తినడానికి. సో వ్యాన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఇలా కాఫీ తాగి కొంచెం ఈ స్వీట్ వచ్చేసి వరమహాలక్ష్మి వ్రతానికి టెంకాయ కొట్టాం కదా, అది తర్వాత సప్త శనివారాల వ్రతం రోజు టెంకాయలు అన్నీ కొట్టాం కదా, అవన్నీ కలిపి స్వీట్ చేశాను. కొబ్బరి స్వీట్ చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా ఉంది. మీకు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.